హాయ్ డూడ్ బ్రోస్, వెల్కమ్ టు చిల్డూడ్ శామ్ ఛానల్. అండ్ ఈ రోజు ఇండియాలో ఉండే డీజే ప్రొడక్ట్స్కి థాయిలాండ్లో దొరికే డీజే ప్రొడక్ట్స్కి ప్రైస్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, థాయిలాండ్లో కొన్న మన డీజే డ్రోన్స్ కానీ, గింబల్స్ కానీ, మైక్స్ కానీ, కెమెరాస్ కానీ మనం ఎయిర్పోర్ట్లో తెచ్చుకోవచ్చా, ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, అండ్ థాయిలాండ్లో కొన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కి మనకి 5 to 7% వ్యాట్ రిటర్న్ ఇస్తారు. ఇది నిజమేనా, అబద్ధమా, మనం నిజంగానే కలెక్ట్ చేసుకోవచ్చా, ఇలాంటి విషయాలు చాలా చాలా ఉంటాయి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్ లవర్స్ కి అయితే ఫీస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా యూట్యూబర్స్ కి, కాంటెంట్ క్రియేటర్స్ కి, మీడియా ఛానల్ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళకి మంచి మంచి డీజేఐ మైక్స్, మంచి మంచి కెమెరాస్, మంచి మంచి గింబల్స్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ వీడియో. ఈ వీడియో ఎంతో కష్టపడి చేశాను మీ గురించి. అండ్ సెంట్రల్ పటాయాలో ఉన్న సెంట్రల్ మాల్ కి వచ్చి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. హోప్ యూ గైజ్ లైక్ ఇట్. అండ్ డెఫినెట్లీ మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. మీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లవర్స్ ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ గివ్ మీ అ థమ్స్ అప్ అండ్ 1 subscription. Hi, this is day 4 in Pattaya. I came to Central Pattaya. నేను ఇప్పటిదాకా సౌత్ పటాయా చూసాను, నార్త్ పటాయా చూసాను, వాకింగ్ స్ట్రీట్ చూసాను. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. బట్ సెంట్రల్ పటాయాలో ఉన్న ఈ సెంట్రల్ పటాయా అనే మాల్, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ పటాయా సిటీ అండ్ వెరీ కాస్ట్లీ కూడా. ఇక్కడ లేని బ్రాండ్ అంటూ లేవు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనము ఒక్కొక్క షాపు తిరిగి అండ్ ఫైనల్గా మన డీజే స్టోర్కి వెళ్ళి అక్కడ మన డ్రోన్స్ కానీ, మన కెమెరా ఎక్విప్మెంట్ కానీ ఎలా ఉందో విల్ ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే, మాల్ అయితే చాలా బాగుంది, మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్దది అండ్ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఇట్స్ సో బిగ్. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. కమ్ ఆన్. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel గైస్, ఎలా ఉంది సెంట్రల్ పటాయాలో ఉన్న సెంట్రల్ షాపింగ్ మాల్? తిరిగిపోయింది కదా. నాకైతే బ్రాండ్ మీద బ్రాండ్ కనబడుతుంటే మెంటల్ ఎక్కువవుతుంది. అన్ని బ్రాండ్స్ ఉన్నాయో, అంటే లోకల్ థాయ్ బ్రాండ్స్తో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చాలా చూసారు కదా, మీకు వాక్ త్రూలో చూపించాను. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సెంట్రల్ దాంట్లో ఉన్న ఒక డీజే షోరూమ్కి వచ్చాము. ఇక్కడ ప్రైసెస్ అవి చాలా కంపేర్ చేశాను. మీకు నిన్న కూడా ఒక షాపింగ్ మాల్లో చెప్పాను. ప్రైసెస్ అన్నీ కూడా దే ఆర్ లైక్ 20%, 15% మనకి డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నాయి. ఎవ్రీబడీస్ ఫేవరెట్. అండ్ దిస్ ఈజ్ ద పామ్ డ్రోన్. ఆ పామ్ సైజ్ డ్రోన్ ఫర్ వ్లాగ్స్ అంటారు కదండి. దిస్ ఇస్ DJI Neo. సో చాలా లైట్ వెయిట్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 150 grams, 200 grams లోపే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద జాయ్స్టిక్. సో దీంతో ఫ్లై చేయొచ్చు, పైకి కిందకి, పైకి కిందకి, లెఫ్ట్ రైట్, ఆన్, హోల్డ్, ఆన్. దిస్ ఇస్ ద గాగుల్స్. సో దీనికి గాగుల్స్ కూడా మనం పెట్టుకుని మనం ఫ్లై చేసేటప్పుడు, అంటే యాక్చువల్లీ ఇంతకు ముందు అయితే మన ఫోన్ కనెక్ట్ చేసుకోవడం, లేకపోతే దానికి కంట్రోలర్ ఇచ్చేవాడు, లైక్ దిస్, ఇలాంటి కంట్రోలర్ ఇచ్చేవాడు. సో ఇలాంటి కంట్రోలర్ లేదు కాబట్టి ఈ గాగుల్స్తో మనము, అంటే VR వర్చువల్ విజువల్స్ లాగా మనం చూసుకొని కంట్రోల్ చేయొచ్చు. ఇది మొత్తం ఇలా కాంబో సెట్, అంటే ఇంక్లూడింగ్ దిస్ అండ్ దిస్ కాంబో సెట్ ఇంక్లూడింగ్ ప్రైస్ వచ్చి మీకు ఇక్కడ 17,399 బాట్స్ పడుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 20,000 దాకా సేవ్ అవుతుంది, 20 నుంచి 25,000 దాకా సేవ్ అవుతుంది. అండ్ దెన్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ ద లేటెస్ట్ drone. It's a happening one actually. This is a DJI Mavic 3 Pro and it has a good controller. Chala controller ఇచ్చారు. It has very good feel కూడా. సో హెవీ ఉంది, నా చేతిలో కూడా చాలా హెవీ అనిపిస్తుంది. అండ్ కంట్రోల్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, చాలా సిమిలర్గా ఉంటాయి కంట్రోల్స్ అన్నీ. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. This is how it looks, boys. Big boys toys అంటారు వీటిని, big boy toys. Yeah, this is so big actually. Mavic 2 Pro Air 2s కంటే కూడా హెవీ ఉంది. అండ్ లెన్స్ కూడా చాలా బాగుంది. చూడండి సార్, ఇఫ్ యూ కెన్ సీ, యా, ఇట్ హ్యాస్ 3 cameras, వైడ్, టెలి లెన్స్ అండ్ ఎక్స్ట్రా వైడ్ లెన్సెస్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇట్ హ్యాస్ గాట్ సెన్సర్స్ అన్ని లెక్క పెడదాం. 1, 2,
and 3 4 4 5 6 7 8 సెన్సర్స్ ఉన్నాయి. ఇట్ కెన్ ఫ్లై విత్ ఎనీ ఆబ్స్టికల్. ఎలాంటి ఆబ్స్టికల్ ఉన్నా ఇట్ డజంట్ కేర్. మీరు యూ డ్రైవ్ ఇట్ ఇన్ అ స్పోర్ట్స్ మోడ్, యూ డ్రైవ్ ఇన్ ఇట్ ఇన్ అ సినిమా మోడ్, ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీ ఆబ్స్టికల్స్. అసలు మీ ఆబ్స్టికల్ ఉన్న ఆటోమేటిక్గా ఇట్ విల్ డ్రైవ్ త్రూ ద ఆబ్స్టికల్స్ డెఫినెట్లీ. అండ్ దీని ప్రైస్ వచ్చి 1,69,000 బాట్స్ అనుకోండి, ఇంటూ 2.5 చేయండి. ఇది ఇండియాలో ప్రైస్ ఎంత ఉంటుందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ అనదర్ సూపర్ DJI Mini 4 Pro అండ్ దిస్ ఈజ్ ఇట్. చాలా కూల్ ఉంది కదా, ఇట్ లుక్స్ సో గుడ్. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, ఒక పావు కిలో 200 grams అట్లా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లేటెస్ట్ వన్, యాక్చువల్లీ లేటెస్ట్ సెన్సేషన్ ప్రజెంట్ డ్రోన్ లవర్స్కి, అంటే బిగ్ బాయ్స్ టాయ్స్కి ఇది చాలా ఉంది. దీని ప్రైస్ వచ్చి DJI 4 Pro Fly More కాంబో ప్లస్ వచ్చి 37,390 బాట్స్. సో ఇండియన్ కరెన్సీలో ఇంటూ అంటే 37,000 ఇంటూ 2.5 క్యాలిక్యులేట్ చేయండి, దీని ప్రైస్ వస్తుంది. అండ్ ఎస్, చాలామంది ఫేవరెట్ DJI Avatar 2. దిస్ ఈస్ DJI Avatar 2. ఇది కూడా లేటెస్ట్ డ్రోనే. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ యాక్చువల్లీ. కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఫీల్స్ గుడ్ యాక్చువల్లీ, బాగుంది. 34,000 బాట్స్, 600 బాట్స్, 34,600 బాట్స్ ఇంటూ 2.5 ట్రై చేయండి. అండ్ దెన్ DJI Mavic Classic. ఇది కూడా కొంచెం ఇది వచ్చి కొంచెం టైం అయింది, బట్ గుడ్. దీనికి కూడా 1 2 3 4 5 6 సెన్సర్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ గాట్ 6 సెన్సర్స్, బట్ DJI Mavic 3 Pro has 8 sensors. It has 8 sensors and the price is coming around almost 47,000 with DJI RC combo. అంటే కాంబో అంటే ఎక్స్ట్రా బ్యాటరీస్ వస్తాయి అండ్ ఎక్స్ట్రా మీకు ఎక్విప్మెంట్ వస్తుంది, బ్యాగ్ వస్తుంది అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ DJI Mavic 3S Air 3S. జనరల్గా చాలామంది ట్రావెలర్స్కి అండ్ యూట్యూబర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ప్రొఫెషనల్ యూజ్కి పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం బిగినర్ లెవెల్కి కూడా పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ గుడ్ వన్ యాక్చువల్లీ. అండ్ ఇట్స్ కమింగ్ విత్ అ ఫ్లై కాంబో కూడా. అండ్ ఈ ప్రైస్ వచ్చి కంప్లీట్ ఫ్లై కాంబో ఈజ్ కమింగ్ అరౌండ్ 49,900, అంటే ఆల్మోస్ట్ 50,000 ఇంటూ 2.5 అంటే 1,25,000 ఉంది ఇండియన్ కరెన్సీలో. అండ్ మీరు ఇందులో 6% వ్యాట్ కూడా రిటర్న్ కలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఆల్మోస్ట్ ఒక 10,000 తగ్గుతుంది, మీకు 1,15,000 వస్తుంది. అండ్ ఇదైతే మంచి డీల్. ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి, బట్ స్టిల్ మనం బయట బ్లాక్లో కూడా కొంటున్నారు చాలామంది. అలా కాకుండా యూ కెన్ బై దిస్. అండ్ దీనికి ఎన్ని సెన్సర్లు ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 I guess. No, 6 sensors. Sorry. 1 2 3 4 5 6. It has completely 6 sensors. और DJI Mavic Pro की 8 sensors ఉన్నాయి, 3 cameras ఉన్నాయి. అండ్ DJI Mavic 3 Classic की 8 సెన్సర్స్ ఉన్నాయి, ఓన్లీ 1 కెమెరా ఉంది, కొంచెం లైటర్ వెయిట్. అండ్ Air 3Sలోకి వచ్చేటప్పటికి కీ డిఫరెన్స్ ఏంటంటే, ఆ మూడింటికి కీ డిఫరెన్స్కి వచ్చి ఈ Air 3Sలో ఓన్లీ 2 కెమెరాస్ అండ్ 6 సెన్సర్స్, ఓన్లీ 6 సెన్సర్స్ ఉన్నాయి. సో హోప్ యూ ఆల్ గాట్ ద కీ డిఫరెన్సెస్ బిట్వీన్ DJI Mavic Pro 3 అండ్ DJI 3 Classic, అంటే Mavic 3 Classic అండ్ DJI Air 3S. ఈ మూడింటికి మీరు ప్రైమ్ డిఫరెన్సెస్ తెలుసుకున్నారు. I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tell You can see this beautiful table, the Inspire 3, 4 lakh baht ఉంది భయ్యా. Can get all lenses ఉన్నాయి, DJI RC బ్యాటరీ ప్లస్ ఉంది, DJI TB51 ఇంటెలిజెంట్ బ్యాటరీ కూడా ఉంది, అదొక 8,000 బాట్స్. సో టోటల్ కాంబో ప్రైస్ మొత్తం 8K ఫుల్ ఫ్రేమ్ ప్రొఫైల్ రా వీడియో రికార్డ్ చేస్తుంది. ఎంత పెద్దది చూడండి, నా చేయి చూడండి ఎంత పెద్దది ఉందో. దిస్ ఇస్ సో హెవీ యాక్చువల్లీ, దిస్ ఇస్ సో హెవీ. వావ్, దిస్ ఇస్ సో హెవీ. ఇక్కడ బ్యాటరీస్ పెడతారనుకుంటా, బిగ్ బ్యాటరీ.
అండ్ ఎవ్రీ యూట్యూబర్స్ డ్రీమ్ ఇది ఫేవరెట్. నాట్ ఓన్లీ యూట్యూబర్ డ్రీమ్, ఇంటర్వ్యూస్ కానీ కాంటెంట్ క్రియేటర్స్ కానీ లేదా బయట ఏదైనా టీవీ ఛానల్స్ కానీ చాలామంది ఇప్పుడు ఇంటర్వ్యూస్లో చూస్తుంటే ఇవే వాడుతున్నారు, ఈ సెట్టే వాడుతున్నారు. సో DJI మైక్ కంప్లీట్ సెట్ ఎంతో చూద్దాం. సో ఇది 2 ఉన్నాయి. ఓన్లీ రిసీవరు ఛార్జరు ఒక సెట్టే కావాలంటే కనుక 5,900 బాట్స్ ఇంటూ 2.5. ఓకే, లేదు యూ వాంట్ 2 మైక్స్ 1 రిసీవర్ అండ్ విత్ కాంబో ప్యాక్ ఆఫ్ కాంబో ఛార్జర్ కూడా కావాలంటే కనుక కంప్లీట్గా సెట్ మీకు 9,000 అంటే 8,900 బాట్స్ పడుతుంది ఇంటూ 2.5. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ మైక్, చాలామంది యూజ్ చేస్తున్నారు. అండ్ మూవింగ్ ఆన్ DJI Pocket 2. ఇది కొంచెం ఓల్డ్ జనరేషన్, ప్రీవియస్గా వచ్చింది ఇది. అండ్ దీని అప్డేటెడ్ వర్షన్ వచ్చింది, DJI Pocket 3 వచ్చింది. బట్ దిస్ ఈజ్ Pocket 2, చాలా లైటర్ ఉంటుంది ఇది. ఇప్పుడు వచ్చిన DJI Pocket 3 దీని మీద కొంచెం పెద్దగా ఉంది అండ్ కొంచెం హెవీగా ఉంది. ఇది చాలా చిన్నది అండ్ బ్యాటరీ ప్యాక్ కూడా చాలా చిన్నది. ఇది కూడా దీనికి ఉన్న కంప్లైంట్స్ ఏంటంటే కొంచెం బ్యాటరీ సరిగ్గా రావట్లేదని, ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు DJI Pocket 3లో అవన్నీ అప్డేట్ చేసి తీసుకుని వచ్చారట కంప్లీట్గా. ఇఫ్ యూ వాంట్ Pocket 3 క్రియేటర్ కాంబో కావాలంటే కంప్లీట్గా, అండ్ ఇట్ హ్యాస్ పిన్స్, ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ కేస్ అన్నీ ఇలాగ 2 బ్యాటరీలు, మైక్ కూడా వస్తుంది ఇందులో, విత్ మైక్ కూడా ఇస్తున్నారు, విత్ మైక్. ఓకే, ఇవన్నీ కాంబో కావాలంటే కనుక 13,590 బాట్స్ ఇంటూ 2.5. అండ్ మూవింగ్ ఆన్ Osmo Action 4. దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్. ఇది మనకి GoProలోకే DJIలో కూడా చాలా ఫేమస్ ఇది. అండ్ ఇట్ హ్యాస్ ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అండ్ 4Kలో 120 ఫ్రేమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఇంకా మీకు తెలుసు కదా, ఇంకా 4Kలో 120 ఫ్రేమ్స్ అంటే ఇట్ హ్యాస్ ద కూలెస్ట్ ఆప్షన్స్. అండ్ దీని ప్రైస్ వచ్చి 11,560 బాట్స్ ఇంటూ 2.5. అండ్ మూవింగ్ ఆన్ ద లేటెస్ట్ అప్డేట్స్ వచ్చి ఇందులో దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్, Osmo Action 5 Pro. హోప్ యూ కెన్ సీ 5 Pro ఇది. అండ్ దిస్ లుక్స్ లైక్ దిస్. ఎస్, లేటెస్ట్ కదా, చూపిస్తాను. మోస్ట్లీ చాలామంది చూసుంటారు ఇది. దిస్ ఇస్ లుక్ లైక్ దిస్. అండ్ దీని ప్రైస్ అంటే కాంబో, ఇలా కంప్లీట్ ఇలా కాంబో కావాలి, ఇలా స్టాండ్, ట్రైపాడ్ అండ్ దీనికి ఇదిగోండి ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు మనం. వీ కెన్ ఆన్, ఇక్కడ నుంచి ఆన్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, ఇవన్నీ రికార్డ్ చేయొచ్చు బటన్. దిస్ ఇస్ పవర్ ఆన్ బటన్. ఇంకా మనం దాన్ని పట్టుకో అవసరం లేదు, ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వైర్ ఉంటుంది, వైర్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేశారు. సో ఇది ఆన్ చేసుకుని ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ వీ డూ ఇట్. అండ్ దీని ప్రైస్ వచ్చి మొత్తం కాంబో, ఇలా కంప్లీట్ కాంబో సెట్ వచ్చి ఇట్స్ కమింగ్ అరౌండ్ 16,000 బాట్స్, 16,900 బాట్స్ ఇంటూ 2.5. And later on, moving on, yes, this is what we are talking about, and this is the Osmo Pocket 3 latest sensation. Chusnar boys, yes, e combo lo it has a DJI mic, comes with a DJI mic and a receiver. And sorry, ఇది దీని బ్యాటరీ, నాట్ రిసీవర్, దీని బ్యాటరీ. యాక్చువల్లీ దీని రిసీవర్ ఉండదు, ఇట్ క్యాన్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దిస్. అంటే మీరు ఇది ఆన్ చేసుకుంటే కనుక, ఈ 2 ఆన్లో ఉంటే కనుక ఇది డైరెక్ట్గా దానికి కనెక్ట్ అయిపోతుంది, సింపుల్. అండ్ ఇట్ హ్యాస్ ఒక ట్రైపాడ్ స్టాండ్ ఇచ్చారు. అండ్ ఇట్ హ్యాస్ దిస్ కేస్, ఈ కేస్ కూడా ఉంది. సో ఈ కేసులో పెట్టుకుని మనం ఛార్జ్ చేసుకోవచ్చు దిస్. అండ్ దీని ప్రైస్ వచ్చి 17,900 బాట్స్ ఉంది, Osmo Pocket 3. అండ్ ఇందులోనే కంప్లీట్గా ఇలా కంప్లీట్ ప్యాకేజ్, ట్రైపాడ్ ఒకటి, మైక్, ఇలాగ ఈ స్టాండ్ కంప్లీట్గా, ఈ బ్యాగ్ ఒక బ్యాగ్ కూడా ఉంది. ఈ బ్యాగ్ కూడా ఇట్లా కంప్లీట్గా కాంబో ప్యాక్ వచ్చి ఇట్స్ కమింగ్ అరౌండ్ 21,900 బాట్స్ ఇంటూ 2.5. అంటే ఆల్మోస్ట్ 22,000 ఇంటూ 2.5. చూడండి, నాకు తెలిసి ఇండియాలో ప్రైస్ కంటే డిఫరెన్స్ అయితే ఉంది, డెఫినెట్లీ 15 to 20% డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైనా కొంటే కనుక, థాయిలాండ్లో ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటే కనుక మీరు అప్ టు 6% VAT మీరు ఎయిర్పోర్ట్లో రిటర్న్ తీసుకోవచ్చు. మీకు అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. అండ్ మూవింగ్ ఆన్ ద Osmo Mobile 6, అండ్ దిస్ ఈస్ ద లేటెస్ట్ సెన్సేషన్ ఆల్సో. ఇది కూడా లేటెస్ట్, చాలా లేటెస్ట్ ఇది. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ, రైట్? యా, చూడండి, మూవింగ్ ఆన్ ఇలా మూవ్ అవుతుంది. నేను కంట్రోల్ చేస్తున్నాను పైకి కిందకి. యా, ఇట్స్ గుడ్. ఇక్కడ రికార్డ్ బటన్ ఉంది, ఇది ఇక్కడ రికార్డ్ చేస్తుంది. కెన్ ఓకే, నెక్స్ట్ ఇలా యా, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. Osmo Mobile 6 బ్లాక్ కాంబో అంట, 16,299 అంటే 16,300 దింపల్స్. DJI RS3 Mini గింబల్, అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. యా,
సో ఆపరేట్ చేస్తున్నాను. యూ హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ. మొత్తం కెమెరాతో దీని వెయిట్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 4 to 5 kilos అలా అనిపిస్తుంది నాకైతే. అండ్ దిస్ ఈజ్ లైక్ DJI RS బ్రీఫ్ కేస్తో కలిపి హ్యాండిల్ అన్ని బ్రీఫ్ కేస్ అన్ని కలుపుతుంటే 1600 బాట్స్ అనమాట. 1600 into 2.5. DJI RS 4 ఇది కూడా లేటెస్టే. మనం ఆన్ చేద్దాం దీన్ని. ఐఎమ్ పవర్ ఆన్ చేశాను దీన్ని. ఎస్, పవర్ ఆన్ అయింది. యూ కెన్ సీ. దిస్ ఈస్ ఆల్మోస్ట్ 10 kilos వరకు హ్యాండిల్ చేస్తారు ఈ డ్రోన్. అండ్ దీని ప్రైస్ వచ్చి 21,000 బాట్ into 2.5. అండ్ మూవింగ్ ఆన్ ద లేటెస్ట్, ఇది 4 Pro. మనం ఇప్పుడే DJI RS 4 చూసాము. అండ్ దిస్ ఇస్ DJI RS 4 Pro. ఇది కూడా ఒకసారి ఆన్ చేద్దాము. ఆన్ అయింది. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. చాలా హెవీ ఉంటుంది ఇది, అంటే ప్రొఫెషనల్ యూజ్కి అయితే ఉంటుంది. గైస్ నా చేతిలో అయితే ఒక 10 kilos వెయిట్ ఉంది. దిస్ ఇస్ సో హెవీ, హోల్డ్ చేయలేకపోతున్నాను. అండ్ ఇది DJI RS 4 Pro కాంబో వచ్చి 37,000 బాట్ into 2.5. ఇండియా ప్రైస్కి దీనికి చాలా డిఫరెన్స్. 15 to 20% డిఫరెన్స్. డూడ్స్, ఇక్కడ మనం డ్రోన్స్ కానీ DSLR కెమెరాస్ కానీ ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఏదైనా కొన్నా కూడా ఎస్ మనం డెఫినెట్లీ ఇండియా తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే మీరు జనరల్ గా ఏం చేస్తుంటారంటే డ్రోన్స్ కొనేస్తారు, పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి దాన్ని చెక్ ఇన్ లగేజ్ లో పెట్టేస్తారు. చెక్ ఇన్ లగేజ్ లో స్కాన్ చేసినప్పుడు అందులో బ్యాటరీస్ ఉండడం వల్ల వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు, లేదా లాస్ట్ మినిట్ లో చాలా టెన్షన్ పెడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే కనుక బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఎయిదర్ అది DSLR కెమెరా అవనివ్వండి, లేదా ఇలా మన డ్రోన్స్ అవనివ్వండి, లేదా ఎనీ అదర్ ప్రొడక్ట్, అందులో ఉన్న బ్యాటరీస్ రిమూవ్ చేసేసి క్యాబేజ్ లగేజ్ లో బ్యాగ్ లో పెట్టేసుకోండి. సో చెక్ ఇన్ లగేజ్ లో మాత్రం ఓన్లీ ఆ న్యూ బాక్స్ లో డివైసెస్ ఒక్కటే మీరు తీసుకుని వెళ్ళండి. సింపుల్ లాజిక్. ఎనీ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ ఎనీ ఎక్స్ప్లోజివ్ కాజింగ్ డివైసెస్ లైక్ బ్యాటరీస్ గానీ, లేదా ఆల్కహాల్ గానీ, లేదా అంటే సిగరెట్ లైటర్స్ లో ఉండే ఫ్యూయల్ కానీ ఇట్లాంటివి క్యారీ చేయనివ్వరు. సింపుల్. సో ఇలాంటివన్నీ కూడా మీరు క్యాబిన్ లగేజ్ లో పెట్టుకోండి. మళ్ళీ క్యాబిన్ లగేజ్ లో అంటే ఎక్స్ప్లోజివ్స్ అంటే మళ్ళీ మీరు సిగరెట్ లైటర్ సంబంధించి నేను లిక్విడ్ పట్టుకెళ్తాను అట్లాంటివి కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ దే విల్ యాక్సెప్ట్ బ్యాటరీస్ లైక్ డ్రోన్ బ్యాటరీస్ కానీ, DSLR బ్యాటరీస్ కానీ, పవర్ బ్యాంక్స్ కానీ క్యాబేజ్ లగేజ్ లో యాక్సెప్ట్ చేస్తారు. సో జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్. చాలా సింపుల్. అండ్ వ్యాట్ గురించి కూడా మీకు విషయం చెప్పాలి. ఎస్, ఇలాంటి పెద్ద పెద్ద DJI స్టోర్స్ లో లేదా ఇలాంటి పెద్ద రీటైల్ స్టోర్స్ లో కొన్నప్పుడు వ్యాలిడ్ వ్యాట్ బిల్ ఇస్తారు. ఈ వ్యాలిడ్ వ్యాట్ బిల్లు అన్ని షాప్స్ లో ఉండవు. అదే మీరు చిన్న చిన్న షాప్స్ లో కానీ ఏదైనా బార్గెన్ అంట్లో కానీ కొంటే గనక డెఫినెట్లీ మీరు మోసపోతారు. వాళ్ళు ఇచ్చేది వ్యాట్ బిల్ కాదు, అందులో కూడా మళ్ళీ మతలబులు, అందులో రిస్కులు కూడా ఉంటాయి. సో ఆల్వేస్ ట్రై టు బై ఇన్ అ రెప్యూటెడ్ రీటైల్ స్టోర్ లైక్ దిస్. ఇలా DJI స్టోర్ లో కానీ, లేదా బిగ్ కెమెరా అని థాయిలాండ్ లో చాలా బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్ అది, అట్లాంటి వాటిలో కొన్నప్పుడు మీకు డెఫినెట్లీ వ్యాట్ రిఫండ్ ఎయిర్పోర్ట్ లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వ్యాట్ ఎయిర్పోర్ట్ లో ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. డూడ్స్, సో దిస్ ఈజ్ సెంట్రల్ పటాయా మాల్. సెంట్రల్ పటాయాలో ఉన్న సెంట్రల్ పటాయా షాపింగ్ మాల్ మనం చూసాం కదా. అండ్ DJI ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నాము. సో ఫర్ నౌ దిస్ ఈజ్ ఇట్ అండ్ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో బాగా నచ్చింది నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీరు థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Chill Dude Sam and thank you so much for your support. Bye bye.